హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది, పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా కారంని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కారం కోసం ముందుగా ఒక 20 వరకు ఎండు కొబ్బరి ముక్కలండి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి గడ్డని ఇలాగా ఒలిచి పెట్టుకోవాలి. ఇలా వీటన్నిటిని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయల్ని తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఇలాగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇందులో ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరచి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఈ ఫ్రై మొత్తము మనం మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవటం వల్ల దొండకాయలు బాగా పూర్తిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనము మూత తెరిచి ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని ఇంకా కలుపుకుంటూనే ఉండాలి ఒక 10 నిమిషాల పాటు. ఇలా కలుపుకోవటం వల్ల దొండకాయ ముక్కలు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారంని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 1 నిమిషం పాటు అలాగే వదిలేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీలోకి బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.